ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యేసయ్య పలికిన మాటలు మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనము నుండి 13 వచనాలు ధ్యానించుకుందాం. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టి నన్ను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. వారు అతనిని ఎరుగక తమకిష్టమొచ్చినట్లు అతన్ని ఎడలా చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమను పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానెను. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాలములో యేసయ్య పలికిన మాటల్లో ఒక విలువైన విషయాన్ని మనము నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభువారు రూపాంతరపు కొండ నుంచి క్రిందకి దిగి వస్తూ ఉంటే యేసు ప్రభువారు తన శిష్యులకు ఈ మాటలు సూచన ఇచ్చారు. మనిషి కుమారునిగా తను చనిపోయి పునరుత్థానుడి లేచే వరకు ఈ రూపాంతరపు అనుభూతి గురించి కానీ, ఆకాశము తెరవబడి తన్నిన దేవుడు తన గురించి చెప్పిన ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అనే ఆ విషయాల గురించి కానీ ఎవరితో చెప్పవద్దు అని తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు. అయితే వారిలో సందేహం ఏర్పడింది. ఒక మాట, అయ్యా మీ గురించి మీరు చెప్పొద్దు అంటున్నారు, కానీ ప్రజలైతే ఏలియా గురించినటువంటి కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఏలియా మరి వస్తాడు, ముందుగా వస్తాడు అని చక్కబెడతారంటున్నాడు. అందుకే కదా మిమ్మల్ని చాలామంది ఏలియా ఆత్మ కలిగిన వాడు ఏలియా అనుకుంటున్నారు అంటే యేసు ప్రభువారు చాలా స్పష్టంగా వారికి ఒక విషయం చెప్పాడు. మీరు చెప్పినట్లుగా ఏలియా ఖచ్చితంగా రావాల్సి ఉంది, కానీ ఆయన ఇదివరకే వచ్చి వెళ్ళిపోయాడు. ఏలియా వచ్చినప్పుడు ఆయన సందేశములో చాలా హెచ్చరికతో కూడినటువంటిది. తండ్రుల మనసులు పిల్లల వైపు, పిల్లల మనసులు తండ్రుల వైపు తిరుపుతాడు అని మలాకి గ్రంథము 4వ అధ్యాయము చివరి వచనంలో ప్రవక్త మలాకి యోహాను యొక్క రాకడ గురించి, యోహాను వచ్చి బోధించే బోధ గురించి ఆయన ప్రవచించారు. అయితే బాప్తిస్మమిచ్చు యోహాను ఏలియా యొక్క అవతారం. ఏలియా ఎలా అయితే ఎవ్వరికి భయపడక నిబ్బరంగా ఖండించుకుంటూ రాజులను నేమి అధికారులనేమి ఆయన హెచ్చరిక చేస్తూ వెళ్ళారు. యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను కూడా ఆ రీతిగానే ఎవరికి బెదరక భయపడక ఆయన చాలా చాలా ధైర్యంగా హెచ్చరికలు చేస్తూ ఆయన మనుషుల యొక్క పాపాలు ఖండించేవాడు. మనుషుల యొక్క జీవితాల గురించి ఖండించేవారు. అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన ప్రజలకు గద్దించి ఒక మాట అంటారు, సర్ప సంతానమా, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? సామాన్యమైన మనుషుల దగ్గరికి వచ్చి అంత ధైర్యంగా ఒక సరైనటువంటి రిఫార్మేషన్ తీసుకురావడానికి, ప్రజల్లో సరైన మార్పు తీసుకురావడానికి గద్దింపుతో కూడినటువంటి మాటలు చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే పాత నిబంధనలో ఏలియా, క్రొత్త నిబంధనలో యోహాను భక్తుడు. ఎవరికి భయపడక రాజులను ఎదిరించి మాట్లాడగలిగే శక్తి సామర్థ్యత కలిగిన వారు, తప్పును తప్పుగా ఎత్తి చెప్పి ఖండించిన వారు. అందుకే తండ్రుల మనసు
పిల్లల తట్టు పిల్లల మనసులు తండ్రుల తట్టు త్రిప్పే ఆ వ్యక్తి ఏలియా అని చెప్పి మలాకి ప్రవక్త ప్రవచించాడు. అయితే యోహాను ఈ లోకానికి వచ్చినప్పుడు తన ప్రబోధన, తన హెచ్చరికలు చాలా శక్తివంతంగా ఆయన హెచ్చరించేవాడు. అది ఓర్వలేక ఆ రోజులైతే ఏలియాను చంపుదామని చెప్పి ఏలియా కొండ మీద కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి శతాధిపతి తన 50 మంది సైనికులు, నువ్వు నిజంగా దైవజనుడితే కిందకి దిగిరా అంటారు. ఆయనను ఆహాబు రాజు దగ్గరికి తీసుకెళ్ళి ఆయనను గాయపరచాలని, చంపాలని అనుకుంటారు యెజెబెలు రాణి ద్వారా. కానీ ఆయన ధైర్యంగా మాట్లాడి, నేనే గనుక దైవజనుడైతే ఆకాశం నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించునుగా, కానీ ఒక్క మాట మాత్రం చెప్తే అందరూ కాలి చచ్చిపోయారు. ఆ వెళ్ళిన సైనికులందరూ కూడా మాడిపోయారు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. రాజు చేసినటువంటి నేరాల గురించి ఆయనకి హెచ్చరించినప్పుడు ఆయనను తిన్నగా తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించారు, శిరచ్ఛేదనం చేశారు. యేసుప్రభు వారు అందుకే అంటున్నారు, ఆయన తమకిష్టం వచ్చినట్లుగా ఏలియా వచ్చినప్పుడు వారు ప్రవర్తించారు. తన జీవితాన్ని చాలా వరకు నష్టం చేశారు, చాలా వరకు తనను హతమార్చారు. అయితే యేసుప్రభు వారు ఎవరు? స్వయాన యోహాను యేసుప్రభు గురించి జనసమూహానికి ఏమని సాక్ష్యం ఇచ్చారు? నా వెనకకు వచ్చువాడు, నా వెనకలో వచ్చువాడు చాలా గొప్పవాడు, తన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుణ్ణు కాను. అంటే యోహాను కంటే యేసుప్రభు వారు శక్తివంతుడు అని. యోహాను యేసుప్రభు వారి ముందర మార్గము గురించి బోధించి మార్గము సరళం చేయడానికి వచ్చిన వ్యక్తినని ఆయన ఒక దూతగా తనకు తాను ప్రకటించుకున్నారు. అయితే యేసుప్రభు వారు ఈరోజు మనం చదువుతున్నటువంటి ధ్యానిస్తున్న ఈ వాక్య భాగంలో ఆయన అద్భుతమైన విషయం తెలియజేస్తున్నారు. యోహాను వచ్చి బోధించి హతమార్చబడి తన జీవితాన్ని ముగించబడింది. అయితే యేసు ప్రభువారు యోహాను కాదు. ఆయన ఎవరు అంటే ఆయన యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఆయన ఈ లోకానికి వచ్చి తను పొందాల్సినటువంటిది ఆయన పొంది ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు ఏలియా లాంటి వాడు కాడు. యేసు ప్రభువారు ప్రత్యేకత కలిగిన వాడు. ఆయన ఎవరు అంటే ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే సర్వశక్తివంతుని దేవుడు మానవ రూపము ధరించి ఈ లోకానికి వచ్చి మానవుల పాపాలను క్షమించాలి. బోధకుడు వేరే, పరిహారకుడు వేరే. బోధించే వ్యక్తి బోధించి వెళ్ళిపోతాడు, కానీ పరిహారించే వ్యక్తి తన ప్రాణాన్ని పణముగా పెట్టి ఆయన కార్యము సాధిస్తాడు. యేసు ప్రభువారు కలువరి శిలువలో మరణించడానికి, సకల మానవ జాతిని పాపం నుండి విడుదల చేయడానికి పంపబడిన దేవుని యొక్క అద్వితీయ శక్తి. బైబిల్లో తన గురించి ప్రవక్త యెషయా అంటాడు, తన్నిన దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క బాహువు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనుషులను సమకూర్చడానికి, మధ్యవర్తిత్వం వహించడానికి, దేవునికి దూరంగా ఉన్నటువంటి మానవ జాతిని దేవుని ఎదుటకెళ్ళి నిలువబెట్టడానికే ఆయన మానవుడిగా ఈ లోకానికి రావడం జరిగింది. ఈ ఉదయకాశంలో దేవుని వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య చెప్పే మాట ఏమిటంటే, మనిషి కుమారుడుగా నేను వచ్చాను, కేవలము నేను ఏదో బోధించి వెళ్ళిపోవడానికి కాదు సుమా, అందరి కొరకు నేను శ్రమలు పొంది, నేను అందరి కొరకు నా ప్రాణాన్ని నేను ధారపోయడానికి వచ్చాను. ఆయన ప్రాణము పెట్టుట ద్వారా, ఆయన మరణించుట ద్వారా ఈరోజు జీవితాల్లో ప్రతి ఒక్కరికి రక్షణ, విమోచన,
కలుగుతుంది. తన ప్రాణము పెట్టి ఆయన మనకు విమోచించిన విమోచకుడు యేసయ్య అనేక విషయాల్లో, అనేక సందర్భంలో తనకున్న ఉనికిని గురించి ఆయన ధైర్యంగా ప్రకటన చేశారు. అనేక సార్లు ఆయన ఒక మంచి కాపరిగాను, తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టే వ్యక్తిగాను, కొన్ని సందర్భంలో ఆయన ఒక మంచి స్నేహితుడు తన స్నేహము కొరకు, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడం కంటే ఇంకా విలువైనది, గొప్పది ఏమిటి అని తను ఈ లోకానికి వచ్చినప్పుడు మన అందరి నిమిత్తము ప్రాణం పెట్టి మనకు విమోచించడానికి వచ్చిన ఆయన ఏకైక రక్షకుడు అని తన గురించి అద్భుతమైన మాటలు తెలియజేశారు. సో ప్రవక్తలలో ఒక్కడు అని యేసయ్యను సరిపోల్చడానికి లేదు. చనిపోయిన ఎవరు యేసు ప్రభులో మనకు కనబడుతున్నాడు అనడానికి కాదు. ఎందుకంటే ఆయన అవతారమే ఒక క్రొత్తది. మానవ జాతి ఉద్ధరించడానికి, రక్షించడానికి రక్షకుడుగా, ఈ లోక పాపములు మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్లగా ఆయన ఈ లోకంలో అవతరించారు. ఇది స్వయంగా బాప్తిస్మమిచ్చు యోహాను ఒక సందర్భంలో యేసు ప్రభును గురించి ఉద్దేశించి ఆ మాటను ఆయన తెలియచేశారు. ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఏలియా యోహాను రూపంలో వచ్చి ఉన్నారు. ఆయన చేయాల్సిన పని చేసిపోయారు. కానీ యేసు ప్రభువారు ఎవరినో పోలి, ఎవరిలానో లోకానికి రావడం జరగలేదు. యేసు ప్రభువారు యేసు ప్రభులాగానే వచ్చారు. అద్వితీయ కుమారుడుగా వచ్చి ఆయన కుమారత్వాన్ని కోల్పోయిన మానవ జాతిని తన్నిన దేవుని ఎదుట నిలబెట్టి, అబ్బా, నాయనా, తండ్రి అని ఆ పరలోకపు తండ్రికి మొరపెట్టే ఆ కుమారుని ఆత్మను మనలో తన్నిన దేవుడు పెట్టి ఉన్నాడు. యేసు ప్రభువారు మనందరికీ నేర్పించిన అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, పరలోకమందు మనకు ఒక తండ్రి ఉన్నాడు. మనము ప్రార్థించినా, మనమేమడిగినా ఆయన పేరిట మనం అడగాలి. రేపు మనం వెళ్ళేది ఆయన రాజ్యానికే. ఆయన రాజ్యము శాశ్వతమైనదని యేసు ప్రభువారు పరలోకపు తండ్రి గురించి ఆయన తెలియచేశారు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనమందరం కూడాను మరి అద్భుతమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అవతారము, ఆయన ఈ లోకానికి వచ్చిన విధానము మనలను దేవుని కుమారులు, కుమార్తెలుగా మార్చి తండ్రి రాజ్యంలో మనను చేరదీయడానికి వచ్చిన ఏకైక యేసు ప్రభును విశ్వాసము కలిగి వెంబడించగలిగితే మనము దేవునికి దగ్గరై దేవునికి కుమారులు, కుమార్తెలుగా జీవించే భాగ్యవంతులగుదుము. రండి, దేవునికి అసలు మనం తలలుంచుకొని ఆయన పాదాల యొద్ద మనము ప్రార్థన చేద్దాం. కోల్పోయిన భాగ్యము, పాపం వలన దేవునికి ఉన్నటువంటి చాలా సుదూరమైన మన దౌర్భాగ్య స్థితిగతులను ప్రభు ఎదుట ఒప్పుకొని మనం ఆయనకు దగ్గరగా తన ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి కోరుకుందాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును నా నిమిత్తము, మా నిమిత్తము ఈ లోకానికి పంపించారు. యేసు ప్రభు ఎవరినో అనుసరించే అవతార పురుషుడు కాడు గాని కేవలము మమ్మును మీ కుమారులు, కుమార్తెలుగా మార్చడానికి ఇచ్చిన ఏకైక అద్వితీయ కుమారుడు. ఆయన ఆత్మ మాకు మీరిచ్చి ఆయనలో మమ్మను స్థిరపరిచి మేమును పరలోకపు తండ్రైన మీకు మేము పిల్లలగే భాగ్యము, మీకు సంతానమయ్యేటటువంటి అట్టి అద్భుతమైనటువంటి ఓ ప్రభు అనుభూతిని మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఈ దినము యేసయ్య మాట ద్వారా మేము నేర్చుకున్న ఈ మాటలు, ఈ పాఠాలు మా జీవితాలకు దీవెనకరంగా ఉంచుమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు. ఉదయకాశములు ఈ మాట ద్వారా ప్రతి కుటుంబము ఆదరించబడి మీకు ప్రియమైన వారుగా జీవించి ప్రభువా పరలోక రాజ్యంలో ప్రభువా మేము మీకు కలిసి మిమ్మల్ని స్తుతించి ఆ ఉన్నతమైన భాగ్యవంతులై ఉండే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.